అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి బిగ్ షాక్ ఇచ్చారు. అయితే భారత్ ఉత్పత్తులపైన 26% సుంకాలు విధించారు ఆయన. అమెరికాతో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు ట్రంప్. అమెరికా పైన భారత్ 52% సుంకాలను విధిస్తోందన్నారు ట్రంప్. మోదీ తనకు మంచి మిత్రుడైన సుంకాలు తప్పవన్నారు ట్రంప్. పలు దేశాలపైన భారీగా టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైనా పైన 34% టారిఫ్ విధించారు. అత్యధికంగా కంబోడియా పైన 49%, శ్రీలంక పైన 44%, బంగ్లాదేశ్ పైన 37%, పాకిస్తాన్ పైన 29% టారిఫ్లను విధించారు. ట్రంప్ నిర్ణయం పైన ఆటోమొబైల్ రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపైన ప్రతీకారంగా సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయంటే ఇప్పటికే అమల్లోకి వచ్చాయి కూడా. సో వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం, ఆ తర్వాత మరింతగా వివరించే ప్రయత్నం చేస్తాను. 46%, we're charging them 24%. India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China and charged them. We took in hundreds of billions of dollars from China in tariffs. And they understood, honestly. President Xi understood. He said, look, I understand. And the other countries, and they all understand. We're going to have to go through a little tough love, maybe. But they all understand. They're ripping us off, and they understood it. Prime Minister of Japan, Shinzo Abe. He was a fantastic man. He was unfortunately taken from us, assassination. But I went to him and I said, Shinzo, we have to do something. A trade is not fair. And he said, I know that. I know that. And he was a great gentleman. He was a fantastic man. But he understood immediately what I was talking about. I said, Shinzo, we have to do something. He said, I know that. And we worked out a deal, and it would have been a much better deal, but frankly, there were many years left on the deal that was made previous to my getting there, but it was something. If you look at Switzerland, 61% to 31%. In a few moments, I will sign a historic executive order instituting reciprocal tariffs on countries throughout the world. Reciprocal. That means they do it to us and we do it to them. Very simple. Can't get any simpler than that. 46%. రైట్, రోజ్ గార్డెన్ లో ఆయన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఇండియాను ఉద్దేశించి మాట్లాడిన సమయంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ నరేంద్ర మోడీ, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్, బట్ దెర్ ఈస్ నాట్ ఎనీ కన్సెషన్ ఇన్ ద టారిఫ్ అంటూ మాట్లాడుకొచ్చారు. టారిఫ్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన కన్సెషన్ ఇవ్వలేను, కానీ ఆయన మంచి మిత్రుడు అని చెప్పి మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. ఇక్కడ ఒక్కసారి మన డీటెయిల్స్లోకి వెళ్తే కనుక క్యాబినెట్ సభ్యులతో పాటు స్టిల్ ఆటోమొబైల్ కార్మికులు కూడా ట్రంప్ ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లో ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలు తమ సగమే విధిస్తున్నట్టు తెలిపారు. అయితే ఆయా దేశాలపైన జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్టుగా తెలిపారు ఆయన. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి మళ్ళీ మీకు ఆ టారిఫ్ సంబంధించి ఆ విజువల్స్ ప్లే చేస్తానని ఒకసారి చూడండి. అక్కడ చైనా అమెరికా నుంచి 67% టారిఫ్ విధిస్తుంటే వారు సగానికి, అంటే చైనా పైన సగం టారిఫ్ విధించారని 34%గా, యూరోపియన్ యూనియన్ పైన 20%గా, వియత్నాం పైన 46%గా, తైవాన్ పైన 32%, జపాన్ పైన 24%, ఇండియా పైన 26%. అంటే ఇండియా అమెరికా పైన 52%గా టారిఫ్ విధిస్తుంటే 52% టారిఫ్ని విధిస్తుంటే దానిలో సగం 26%గా నేను ఇండియా పైన విధించారంటూ చెప్పుకొచ్చారన్న. అమెరికా ఫస్ట్, చాలా రూడ్గా, చాలా రెక్లెస్గా ట్రంప్ ముందుకెళ్తున్నారనేది ఇతర దేశాలకు కనిపించవచ్చు, కానీ అమెరికన్స్కి మాత్రం డెఫినెట్గా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అన్నారంతో డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్తున్నారు కాబట్టి. సౌత్ కొరియా పైన 25%, థాయిలాండ్ పైన 36%, స్విట్జర్లాండ్ పైన 31%, ఇండోనేషియా పైన 32%, మలేషియా పైన 24%, కంబోడియా పైన 49%. అత్యధికంగా కంబోడియా పైన 49% ఆయన టారిఫ్ రేట్లని విధించారు, టారిఫ్ శాతాన్ని విధించారు. ఇక యునైటెడ్ కింగ్డమ్కి 10%, సౌత్ ఆఫ్రికాకి 30%, బ్రెజిల్కి 10%, బంగ్లాదేశ్కి 37%, సింగపూర్కి 10%, ఇజ్రాయెల్కి 17%, ఫిలిప్పైన్స్కి 17%, చిలీకి 10%, ఆస్ట్రేలియాకి 10%, పాకిస్తాన్కి 10% టారిఫ్ విధించారు. శ్రీలంకకి 44%, అత్యధికంగా 2%
శ్రీలంక ఉంది రెండో దేశంగా, కొలంబియాకి 10%. ఈ రకంగా వివిధ దేశాలకి మొత్తానికి విదేశాలన్నిటికీ కూడా కొంత మొత్తంలో ఆయన టారిఫ్లను విధించారు. అత్యధికంగా కంబోడియాపై 49% కనబడుతోంది. అంటే ఇప్పటివరకు ఆయన చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే కేవలం ఇంకనే సగం శాతంగా మీరు విధించేటువంటి టారిఫ్లతో పోలిస్తే సగమే నేను విధిస్తున్నాను, నేను కనుక మీ స్థాయిలో కనుక వెళితే ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. దీని మధ్యనే ట్రంప్ ఇంకో మాట కూడా చెప్పుకొచ్చాడు. నేను ఎప్పుడైతే టారిఫ్ రేట్లను పెంచుతానని చెప్పుకొచ్చానో అప్పటి నుంచి కూడా కొంత ఇతర దేశాలు, ముఖ్యంగా భారతదేశం కానీ ఇంకా ఇతర దేశాలు కూడా వాళ్ళు టారిఫ్ మనపై విధించిన టారిఫ్ని కొంత తగ్గించేందుకు ఆలోచన చేస్తున్నాయి. కొన్ని దేశాలు తగ్గించాయి కూడా. కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, మీకెంతో మాకంతే, మీరెంత టారిఫ్ విధిస్తారు మేమంతా విధిస్తామనే ఒక ఆలోచనతో దుందుడుకు ప్రభావంతో దుందుడుకు ధోరణితో ట్రంప్ ముందుకెళ్తున్నారు. అయితే ఆ దుందుడుకు ధోరణి మనకు అనిపించవచ్చు, మనం కొంత ట్రంప్ను వ్యతిరేకించవచ్చు, ఈ భారతీయులుగా కానివ్వండి ఇతర దేశాలకు సంబంధించి కానీ అమెరికన్స్కి మాత్రం ట్రంప్ ఇప్పుడు ఒక దేవుళ్ళ కనబడుతున్నాడు. ట్రంప్ ఇప్పుడు ఒక వరదరికి చాలా అత్యుత్తమమైనటువంటి లీడర్గా కనబడుతున్నాడు, ప్రజానాయకుడు కనబడుతున్నాడు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనే విధానంతో ఆయన ముందుకెళ్తున్నాడు. అమెరికాని నష్టపరిచే ఏ విషయమైనా కూడా ఆయన ఇట్టే వాటన్నిటి కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అమెరికన్స్కి మాత్రం కొంత ట్రంప్ ద వెరీ పబ్లిక్ లీడర్గా, ప్రజా నాయకుడిగా కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. మరి ఈ టారిఫ్ విధింపు అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇండియా పైన 26% టారిఫ్ విధించారు కాబట్టి డెఫినెట్గా ఆటోమొబైల్ రంగం పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. Be treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.